మా కొల్చారం రైతులు బోర్లు వేసుకుంటా ఉన్నారు. అంటే మళ్ళీ అప్పుల పాలవుతున్నారు రైతుల పరిస్థితి. అంటే మార్పు తెస్తాం అంటే మళ్ళీ ఏం మార్పు తెచ్చిండ్రు? పాత రోజులు తెచ్చిండ్రు. మళ్ళా బోర్ల చుట్టూ రైతులు మళ్ళీ అప్పుల పాలయ్యేటువంటి పరిస్థితి తెస్తా ఉన్నారు. 10 ఏళ్లలో ఒక్కనాడు కూడా బోర్ వేయలే రైతులు. కానీ మళ్ళీ కేసీఆర్ పాలన పోయింది, కాంగ్రెస్ పాలన వచ్చిందంటే మళ్ళీ బోర్ బండ్లు వచ్చినాయి. మళ్ళీ బోర్లు వేసేటువంటి ఇబ్బందులు, బాధలు ఇవాళ రైతులకు వస్తా ఉన్నాయి. మొన్న ఒక రైతు కూడా ఫోన్ చేసిండు, దుర్గయ్య అనే రైతు నాకు పాపన పెట్టుకెళ్ళి, సార్ నీళ్లు వస్తాయా రావా అని నన్ను అడుగుతుండు. ఏం చెప్పాలి? కాంగ్రెస్ పాలనలో ఏం అర్థమైతలేదు సార్, మేము నారు పోసుకోవాలన్నా వద్దా సార్, ఎట్లా సార్ అని దుర్గయ్య అనే రైతు నాకు ఫోన్ చేసి పాపన పెట్టుకెళ్ళి అడుగుతా ఉన్నాడు. అంటే ఎంత గందరగోళంలో ఈ ప్రభుత్వం ఉన్నది. మీరు రైతులకు స్పష్టత అయ్యారా? ఈ పాటికి నార్లు పోసేసి నారు పెరుగుతుంది, ఇంకా రేపో మాపో నాట్లేసే కాలం వచ్చింది. కానీ ఇంతవరకు ఇలా ఒక కన్ఫ్యూజన్ లో ఉంచారు. అంటే అసలు చెప్పుకునే దిక్కు లేదు, ఎవరు రైతుల బాధ వినే పరిస్థితి లేదు. ఇక్కడ ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోతా ఉంది, రైతులకు స్పష్టత ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అందువల్ల మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, తక్షణమే రైతులకు యాసంగి పంటకు నీళ్ల విషయంలో స్పష్టత ఇవ్వండి. లేదంటే క్రాప్ హాలిడే ప్రకటించి రైతులకు నష్టపరిహారం అని ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి. ఇది గవర్నమెంట్ ఫెయిల్యూర్. అయితే నీళ్లు ఇవ్వండి, నీళ్లు ఇవ్వకపోతే నీళ్లు ఇవ్వలేకపోతున్నామని ప్రజలకు, రైతులకు స్పష్టత ఇచ్చి ఎకరానికి ఎంత ఇవ్వాలనో రైతులకు డబ్బులైనా ఇచ్చి రైతులను ఆదుకోండి.